హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే జాతర చూసొద్దామా. ఈరోజు ఇంకా జాతర స్టార్ట్ కాలేదండి. 24, 25 తేదీలో అయితే సాయంత్రం జాతర అయితే స్టార్ట్ అవుతుందండి. నేనైతే మార్నింగ్ ఒకసారి వాకింగ్ అని వెళ్ళినప్పుడు వీడియో అయితే తీశాను. చాలా అంటే చాలా బాగుందండి. చర్చి ఎంత బాగుందంటే దీనికైతే 86 వసంతాలండి ఈ రోజుతో. ఈ చర్చి చారిత్రక సజీవ వాక్యంగా సిఎస్ఐ చర్చ్ అండి. ఇది మెదక్ తర్వాత రెండో చర్చి ఇక్కడే అండి. చూసారు కదా, ఎంట్రెన్సీలో అయితే ఫ్లెక్సీలు కూడా కట్టారు. చాలా అంటే చాలా బాగుంది. బొమ్మలు జాతరకైతే సర్వం సిద్ధమైనాయండి. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చే వారికి కూడా ఫెసిలిటీస్ అయితే అన్నీ అవైలబుల్గా పెట్టారండి. జాతర ఏర్పాట్లను అయితే చర్చి కమిటీ సభ్యులు ఫాదర్ డేవిడ్ పాల్ 25 ఉదయం గ్రామంలో పర్యటించి అందరినీ ఆహ్వానిస్తారు. సాయంత్రం ఊత్కూర్ చౌరస్తా నుంచి బాజా భజంత్రులతో పెద్ద ఎత్తున క్రైస్తవులు ర్యాలీగా చర్చి వద్దకు వస్తారు. 7 గంటలకు సిలువ వెలిగిస్తారు. ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు అయితే చేస్తారండి. కీర్తనలు కూడా ఆలపిస్తారు. 26న ఉదయం నుంచి చర్చిలో కీర్తనలు ఆలపిస్తారు. ఇక్కడ ప్రసాదం కూడా అవైలబుల్ ఉంటుందండి. చారిత్రక కట్టడాలలో ఒకటిగా చెప్పుకునే సిఎస్ఐ చర్చిలో ఏటా ఏప్రిల్ 25, 26 తేదీల్లో జాతర అయితే నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు తలపిస్తారు. 2 రోజులు పాటు ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయండి. లక్షితపేటకు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని బాగుంటుందని డేవిడ్ పాల్ చర్చ్ ఫాదర్ అయితే ఇది అనౌన్స్ చేశారండి. ఇక్కడైతే చాలా బాగా జాతర జరుగుతుంది. ఈరోజు సాయంత్రం అయితే ఫెసిలిటీగా జాతర అయితే చాలా చాలా బాగుంటుంది. సాయంత్రం వీడియో కూడా తీస్తాను, ఎలా ఉందనేది చూసేయండి. ఇక్కడ ఫోటోషూట్ కూడా చాలా బాగా చేస్తారండి. చూసారు కదా, సిల్వా ఇక్కడే అండి. సాయంత్రం అయితే ఇక్కడ వెలిగిస్తారండి. ఇంతటితో ఇక్కడ అయితే 86 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకుని ఇప్పటికీ చెక్కు చెదరలేదండి. ఈ చర్చి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మెదక్ తర్వాత ఇక్కడ ఇది రెండో చర్చ్ అండి. ఫస్ట్ మెదక్, తర్వాత ఇక్కడే అండి. రంగురంగుల అద్దాలు, గూడెంగుట్ట, గవ్వలగుట్ట, చిన్నయ్య గుట్ట నుంచి అయితే రాళ్ళు తెప్పించారండి. మహారాష్ట్ర నుండి శిల్పక కళాకారులు రప్పించారు. లక్షితపేట సమీపంలో టేక్ చెట్ల వనంలో మిషన్ కాంపౌండ్ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చి నిర్మాణం పనులైతే ప్రారంభించారండి. వేసవి వడదెబ్బతో గురి కావకపోవడంతో స్వదేశీయులకు వెళ్ళిపోయారు. చూడండి, ఈ జాతర అయితే చాలా బాగుందండి. ఈరోజు న్యూస్ పేపర్లో కూడా వచ్చిందండి. ఈరోజు రేపైతే ఖచ్చితంగా జాతరకి అందరూ వీచేయండి. కులమత భేదాలు లేకుండా జరిగే జాతర అండి ఇది. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరు కూడా వచ్చి జాతరలో పాల్గొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తున్నానండి. చూడండి, పేపర్ న్యూస్లో కూడా వచ్చింది జాతర చూసొద్దామా అని. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే సిఎస్ఐ చర్చికి వెళ్తున్నామండి. చూసారు కదా ఎలా ఉందో డెకరేషన్. మార్నింగ్కి ఇప్పటికైతే ఎంత తేడా ఉందో మీరైతే గమనించండి. వెహికల్స్ అయితే పార్కింగ్ కోసం సపరేట్గా పెట్టారండి. పోలీస్ బందోబస్తు కూడా చాలా ఉందండి. చూడండి, వీడియోలో చూడండి ఎలా ఉందనేది. ఈరోజు అయితే మరీ అంతగా రష్ లేదండి. పోయిన సంవత్సరం అయితే ఈ డేట్ రోజు చాలా రష్ ఉండే. ఇప్పుడు చూడండి, మేమైతే వెళ్తున్నాం. పూర్తి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. వెహికల్స్కి పొల్యూషన్కి కాపరేట్స్ వచ్చాయి. మొత్తం లైటింగ్ పడుతుంది.
ఆడు కూర్చోలేదారా ఇట్లా వెళ్దాం పదండి, ఇట్లా సిలోకి దుబ్బల సంతోష్, కన్నె ప్రశాంత్, ఎంతమంది ఉన్నారు? కందుకుల దిలీష, కన్నె కల్పన, పూడి దీపిక, గంధం మానస, మీ ముందు నిలబడిన అభ్యర్థులు కుటుంబ సభ్యులుగా గుర్తించబడి ఎన్నికలకు ఈ అభ్యర్థులు సంఘంలో పూర్ణ సభ్యులుగా చేయబడ్డకు వారు చేసిన పొడపడిన దక్షిణ ఇండియా సంఘంలో పూర్ణ సభ్యులుగా చేయబడినట్లు మేము వీరిని ప్రవేశపెట్టుకున్నాము. ఓ నువ్వు చెప్పకముందు పోయినా ఓ ఎగుతాను వేరే ఏం లేదా ఇట్లా తిరిగి ఒక రౌండ్ పోయి అటే పోదాం మీ ఇంటికి. పోయినసారి వచ్చింది జాయింట్, పోయినసారి ఇంకా రాలే. కొన్ని మాత్రమే వచ్చింది. స్టోన్ ఫ్యాన్సీ గాజులు 50 రూపాయల డజన్. స్టోన్ ఫ్యాన్సీ గాజులు 50 రూపాయల డజన్. స్టోన్ ఫ్యాన్సీ గాజులు 50 రూపాయల డజన్. ఫ్యాన్సీ స్టోన్ గాజులు 50 రూపాయల డజన్. 50 రూపాయలకు 3 డజన్లు అండి. 50 రూపాయలకు 3 డజన్లు. ఆఫర్, జాతర ఆఫర్. 50 రూపాయలకు 3 డజన్లు అండి. తీసుకుంటే పాప్కార్న్ తీసుకోండి. 50కి 3 డజన్లు అమ్మా. 50కి 3 డజన్లు. 50కి 3 డజన్లు. 50కి 3 డజన్లు. కావచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, జాతర ఎలా ఉందనేది. ఈరోజు అయితే ఫస్ట్ డే అండి. జాతర అయితే ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, మరి హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్